సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అసలు సహకరించట్లేదు. ఆమె కోసం మా అమ్మ ఎంత పని చేసిందో మాకు తెలుసు. పార్టీ కోసం, ఆమె కోసం మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. అసలు నాకు తెలిసి ఏవి సుబ్బారెడ్డిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుద్ది. మా బాబాయ్ మీద ఒక అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీని చంపేశారు, ఏవి సుబ్బారెడ్డి అండ్ రుపిణీదేవి. ఇప్పుడు మళ్ళీ మా మీద కూడా అటాక్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆయనేమో ఎక్కడో యుఎస్ లో ఉంటాడు, అక్కడ నుంచి చేపిస్తా ఉంటాడు ప్రతి ఒక్క పని. ఇప్పుడు వెంటనే ఆయన ఇప్పుడు సేమ్ పార్టీ ఉన్నందుకు ఆయన టీడీపీ కాబట్టి ఏవి సుబ్బారెడ్డి అందుకే మాకు సహకరించట్లేదు. సో ఏవి సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. ఆయనకు వెంటనే సస్పెండ్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలి. ఈ కుట్రలో ఆయనదే మొత్తం భాగం ఉంది. మొత్తం ఆయననే మా బాబాయ్ వాళ్ళని మ్యానిపులేట్ చేసి చంపించాడు. అది అందరికీ తెలుసు. మా అమ్మ ఈ పార్టీ కోసం లీడర్ గా చాలా కష్టపడింది. అదే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడేమో అసలు పట్టించుకోవట్లేదు, మా అమ్మని పార్టీనే పట్టించుకోవట్లేదు. మా అమ్మ ఇంత కష్టపడింది ఎందుకు? ఏదానికి? ఏవి సుబ్బారెడ్డి ఏమో ఇక పట్టుకోమని చెప్తేమో పోలీసులు ఏమో ఏం పట్టించుకోవట్లేదు. అసలు మేము ఈ న్యాయ పోరాటం అంతా మేము చేసేది ఇప్పుడు ఎట్లయినా మేము వదిలేస్తే ఏవి సుబ్బారెడ్డి మా ఇద్దరిని కూడా చంపేశాడు. మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి ఎవరు సమాధానం చెప్పేది? మాకు ప్రభుత్వం ఉందా లేదా? మా అమ్మ టీడీపీ కోసం చాలా కష్టపడింది. అది మీరు ఎవరినన్నా అడగని చెప్తారు. మేము అందుకే ఈ ధర్నా మేము స్టార్ట్ చేసింది. అందుకే మాకు జస్టిస్ జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏవిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. మా కేసు సిబిఐకి అప్పచెప్పాలి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా మాకు మీరు హెల్ప్ చేయాలి, స్పందించాలి. ఇది మాకు ఏవి గారికి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ గొడవలు. ఆల్రెడీ చాలా అటెంప్ట్ చేశారు. ఇంకా మమ్మల్ని కూడా చంపేంత వరకు తీసుకొస్తారా? చెప్పండి. ఇక్కడే చచ్చిపోతాం నేను, మా అక్క. మళ్ళీ మీరు ఆయన వచ్చి చంపేంత వరకు ఎందుకు? మేము ఇక్కడే చచ్చిపోతాం కావాలంటే. మాకు స్పందించాలి. మా అమ్మది మామూలు హత్య కాదు. పేరు మీద ల్యాండ్ ని ఫోర్జరీ చేసుకున్నాడండి. ల్యాండ్ ఫోర్జరీ కూడా చేశాడు, డాక్యుమెంట్స్ సృష్టించుకున్నాడు. కోర్టులో కూడా కేసు వేసాం మేము ఆయన గురించి. మాకు ఇంతకు ముందు నుంచే ఇష్యూస్ ఉన్నాయి ఆయనతో. కానీ ఒకే పార్టీలో ఉండడం వల్ల మా మెయిన్ అఖిలప్రియ గారితో మేము తిరగడం వల్ల మెయిన్ అదే చంపడానికి కారణమైందండి ఆయన. ఇవన్నీ మాకు ఇంత ముందు ఉన్న ప్రీవియస్ గొడవలు, ఇవన్నీ ఎఫ్ఐఆర్ ఆయనకు ఆల్రెడీ చాలా కేసులు పెట్టాము. 307 కేసు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి మీద చాలా పెట్టాము. అప్పుడు పోలీసులు సరిగా స్పందించలేదు. అందుకే ఇప్పుడు మా మమ్మీ చనిపోయారు. మా మమ్మీ పార్టీ కోసము చాలా కష్టపడ్డారు. మా డాడీ కూడా చావు బతుకుల్లో ఉన్నారు. ఇంకా ఆయన బతుకుతారో లేదో మాకు తెలీదు. మా మమ్మీ చనిపోయిన విషయం కూడా మా డాడీకి తెలియదు. ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. మాకు ఇట్లా చెప్పినారు, అట్లా చెప్పినారని పక్కన పెట్టండి. మీ ఇంట్లో మీ పిల్లలుగా మీరు ఆలోచన చేయండి. మీ కష్టాలు కనపడడం లేదు. ఎందుకంటే ఇల్లు వర్గపోరం తెచ్చి మాకు చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ చంపుతుంటే ఇదే సరిపోతుంది. ఇంతకుమించి వేరే ఆలోచన లేదు. దయచేసి ఏదన్నా మీరు ఇక్కడ చేయగలిగితే చేయండి. చేయలేకుంటే ఈ ప్రభుత్వాలు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్ సపోర్ట్ చేయలేకుంటే నాకేం అన్ని పరిచయాలు ఉన్నాయి. నేను పోతాను. నేను సంస్థల్లో బాగా పనిచేసినాను. ఇప్పటికి పరిచయాలు ఉన్నాయి. ఇంతకుముందు నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు కూడా మా విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ వీళ్ళంతా రాష్ట్ర లెవెల్లో, దక్షిణాది లెవెల్లో వచ్చి గట్టిగా పట్టుకొని చేసినారు. లేదంటే నేను ఢిల్లీలో కూర్చుంటాను, అమిత్ షాతోనే మాట్లాడుకుంటాను. సార్ బాగాలేదు ఈ పరిస్థితి. ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయం కోసము వాళ్ళు ఏదో ఇంకొక పార్టీ కోసమో పనిచేస్తారు. మేము అట్లా పనిచేసే వాళ్ళం కాదు. నిద్రలైన సరే ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ ఊరి కోసం, ఈ రాష్ట్రం కోసం ఏదన్నా ఉంటే ఆ సంస్థల్లో పనిచేస్తూ ఏదైనా బార్డర్లో ఎక్కడైనా సరే సోల్జర్ తక్కువ అయిపోతే కూడా ఎవరైనా సరే మా సంస్థ వాళ్ళే పోయి నిలబడి యుద్ధం చేసేవాళ్ళు.